హాయిగా చక్కగా సుఖాసనంలో కూర్చొని ధ్యానం చేసుకుందాం మై డియర్ మాస్టర్. ముందుగా శరీరాన్ని అంతా కూడా రిలాక్స్ చేసుకోండి. తలని, చేతుల్ని, కాళ్ళని అంతా కూడా రిలాక్స్ చేసుకొని హాయిగా చక్కగా సులువైన ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. ముందుగా మనము ఆలోచనని ఆపేసి శ్వాస జరుగుతుండే ఆ శ్వాసని మాత్రమే గమనించండి. ఎవరో ఇది టెన్షన్ పడలేదు మాస్టర్స్. అంటే ఆలోచనలు వస్తున్నారంటే ఇంకొంచెం సాధన అవసరం. అంటే గత జన్మల సాధన అనుసారంగా ఏదైతే ఉంటుందో వాళ్ళకి పోను ఎనర్జీతో, అంటే వాళ్ళకి ధ్యానం అనేది ఆల్రెడీ అలవాటు ఉండే వాళ్ళకి తక్కువలో అవుతుంది. అంటే కొత్తగా ఇప్పుడు వంట నేర్చుకునే వాళ్ళకి ఉప్పు కారం తక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది, సరిగ్గా కుదరదండి. తర్వాత పోను సాధన చేయంగా అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. అలానే చెయ్యంగా వస్తాయి ఆలోచనలు అనేది, క్రమేపీ తగ్గుతాయి. ఒకేసారి శూన్య స్థితిలోకి వెళ్ళలేరండి. సాధన చాలా ముఖ్యం. సాధన మనం చేసేది సాధన, ధ్యాన సాధన మనం చేసేది. అంటే ప్రాక్టీస్ చేస్తున్నాం. చెయ్యంగా మనం శూన్య స్థితిలోకి వెళ్తాం. చెయ్యంగా పరమాత్మ అవుతాం మనం. ఓకే మాస్టర్స్, ముందుగా ఆస్ట్రల్ పిరమిడ్ ని ఆహ్వానించుకుందాం. మీ శిరస్సు పైకి ఆస్ట్రల్ పిరమిడ్ ఉందండి. అలానే ముందుగా పరమ గురువుల్ని కూడా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ముందుగా పత్రిజీ గారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని ఆహ్వానించుకుందాం. ఆస్ట్రల్ మాస్టర్స్ ని, విశ్వంలో ఉండే సమస్త జీవకోటిని, బ్రహ్మయోగిని, క్రిస్టల్స్ ని, క్రాప్ సర్కిల్స్ ని, పిరమిడ్స్ ని, మీ యొక్క పూర్ణాత్మని, మీ కుటుంబ సభ్యులని అందరినీ కూడా ఆహ్వానించుకోండి. ఓకే మాస్టర్స్, వాళ్ళ ఒక ఆత్మ చైతన్యంతో మనకు ఆత్మ చైతన్యం ఒకటి కావాలి. మన అందరి మీద కూడా ఆస్ట్రల్ పిరమిడ్స్ అనేవి ఏర్పడాలి అని అనుకోండి మాస్టర్స్. అలానే క్రాప్ సర్కిల్ ని కూడా ఆహ్వానించుకొని క్రాప్ సర్కిల్ మీద కూర్చున్నట్టుగా ఊహించుకోండి. క్రాప్ సర్కిల్ అంటే అండి ఒక ఎనర్జీ. పిరమిడ్, క్రాప్ సర్కిల్స్ ఇవంతా ఏంటి అని అంటే శక్తిని జనరేట్ చేసే ఒక యంత్రాల్లాగా అనుకోండి. అంటే గుండె ఏం చేస్తుంది, బ్లడ్ ని ఏదైతే ప్యూరిఫై చేస్తూ అన్ని శుద్ధి చేస్తూ అట్లా పంప్ చేస్తూ ఉంటది కదా బ్లడ్ ని. అలానే ఒక్కొక్క యంత్రం ఉంటుంది కదా. ఫ్రిడ్జ్ ఒకదానికి, అంటే ఒక్కొక్కటి కళ్ళతో చూస్తారు. అలాగా ఈ పిరమిడ్స్ కానీ లేకపోతే ఈ క్రాప్ సర్కిల్స్ ఏమవుతుందంటే ఎనర్జీని సృష్టిస్తాయి. మన లోపల ఆల్రెడీ ధ్యానం చేస్తున్నప్పుడు ఎనర్జీ అనేది వస్తుంది, ఆల్రెడీ సృష్టించబడుతుంది. అంటే ప్రతి కణంలో యాక్టివేషన్ జరిగి ఎనర్జీ అనేది లోపల సృష్టింపబడుతుంది. అలానే ఇంకొంచెం ఎనర్జీ పైన నుంచి, పిరమిడ్ నుంచి కానీ, బ్రహ్మరంధ్రం నుంచి కానీ, ఇంకా తర్వాత క్రాప్ సర్కిల్స్ నుంచి కానీ, ఆస్ట్రల్ మాస్టర్స్ నుంచి అంతా కూడా అందుకోబడతాం అన్నమాట. అందుకని క్రాప్ సర్కిల్ కూడా ఆహ్వానించుకోండి మాస్టర్స్. అలానే మీ చీకటిగా కనిపిస్తుంది, కళ్ళు మూసుకొని ఉన్నారు, చీకటిగా ఉందా, ఆ చీకటి లోపలికి వెళ్ళండి. ఈరోజు చాలా బాగా కుదిరింది మాస్టర్స్ ధ్యానము. ఈరోజు వర్క్ లేకపోయే లోపల 4:30 కూర్చున్నాను. ఆల్మోస్ట్ 6:30 వరకు కూర్చున్నానండి. 2.5 hours కూర్చున్నాను. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో అసలు ఇప్పటికి ఆ ఎనర్జీస్ తో. అంటే సాధన పెంచగా ఏమవుతుంది అని అంటే మన లోపల ఉండే దైవత్వం అనేది మనం అవ్వడం వల్ల ప్రశాంతత ఏర్పడుతుంది. ఇప్పుడు మొన్న ఒక పోస్ట్ చూసానండి. ఏంటంటే మనం మామూలుగా నేను దీంట్లో కూడా పెట్టాను, గ్రూప్ లో ఒక వీడియో పెట్టాను మాస్టర్. ఏం వీడియో అనంటే శివలింగంతో అంటే శివలింగం ఎలా పనిచేస్తుంది, అసలు శివలింగం ఎందుకుంది, అంటే ఏం చేస్తుంది శివలింగంకి, పాలాభిషేకం అసలు ఎందుకు చేస్తాము,
ఏమవుతుందంటే శివలింగం అనేది ఒక శిల. అది ఎలాంటి ఒక రూపం అనంటే ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఉంటుందంటండి. ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అలా ఏమవుతుందంటే ఆ పాలు అనేది పోయడం వల్ల ఆ ఎనర్జీ అనేది ఇంకా ఎక్కువ శాతము మల్టిప్లై అయ్యేదానికి పాలు అనేది గుడ్ కండక్టర్ అంట. అంటే ఆ ఎనర్జీని ఇంకా రెట్టింపు చేస్తదంట. అందుకనే శివుడికి ఎప్పుడు పాలాభిషేకం చేస్తూ ఉంటారంట. శివుడికి ఎందుకు ముఖ్యంగా మామూలు మిగతా అభిషేకాలన్నిటితో కొంత పోలిస్తే ఎక్కువ శివుడికి పాలాభిషేకం, విగ్రహాలకు కూడా పాలాభిషేకం చేస్తూ ఉంటారంట. ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఏమైతుంది అనంటే లోపల శక్తనేది స్టార్ట్ అవుతుంది మాస్టర్స్. అంటే ప్రతి దాంట్లో ప్రాణం ఉంటుంది. కొత్తగా దేనికి మనమేం ప్రాణం పోయట్లేదండి. రాయుంది. తను తునాతునకలవుతూ ఉంది అనంటే ఏంటి? దాంట్లో ప్రాణం లేకపోతే ఎక్కడ ఏది ఇదవుతుంది? ముక్కలైపోతుంది, పగిలిపోతుంది. అంటే దాంట్లో గూడా ఉంది ప్రాణం. అంటే అక్కడ చేసినప్పుడు ఏమవుతుంది అనంటే, పాలాభిషేకము అట్లా చేసినప్పుడు ఆ ఎనర్జీని ఇంకా రెట్టింపుగా సృష్టిస్తుందనమాట. హెల్ప్ చేస్తుంది. ఉండే ఎనర్జీస్‌ని ఇంకా ఎక్కువ శాతం అయ్యేలాగా ఎనర్జీని హెల్ప్ చేస్తుంది. మామూలుగా మనము గుళ్ళో ప్రదక్షిణ చేస్తూ ఉంటాం గదా మాస్టర్స్. గుళ్ళో ప్రదక్షిణ చేస్తున్నాము అనంటే మనం చేసేది ఆ ఒక్క విగ్రహానికి కాదంటండి. మనం చేసేది ఆ శివుడు లేదా ఇంకో ఏ విగ్రహం అయినప్పటికీ ఆ ఎనర్జీ ఉంటుంది కదా! ఆ ఎనర్జీ అనేది ఒక ఆరా లాగా ఫార్మ్ అవుతుందంట. ఆ ఎనర్జీ చుట్టూ మనం ఆ ఎనర్జీకి మొక్కుతున్నామంట. ఆ ఎనర్జీని ప్రార్థిస్తున్నామంట. అక్కడ మనం అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఆ విగ్రహాన్ని ఇచ్చేస్తున్నాం అనుకున్నాం. కానీ అక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత దాంట్లో ఉద్భవించే శక్తి ఉంటుంది గదా! దాని వల్ల ప్రశాంతత ఏర్పడుతూ ఉందంట. దాంతో పాటు మనం చేసేది అంటే చుట్టూ ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ చేసినా, ఏం చేసినా శక్తికి చేస్తున్నామంట మాస్టర్స్. దాని లోపల ఉండే శక్తికి అంటే ఫిజికల్ ఐస్‌తో చూసే ఒక ఏమైతే కనిపిస్తుందో ఒక ఆకారంగా ఒక శిలకి చెయ్యట్లేదనమాట మనం ప్రదక్షిణ అనేది. మనం చేసేది ఒక శక్తికి. ఆ శక్తి ఏమైతుంది అనంటే మనము ఆల్రెడీ మన లోపల పరమాత్ముడున్నాడు. ఇప్పుడు ఆ ప్రదక్షిణ చేయడం వల్ల ఏమవుతుంది అనంటే, ఇప్పుడు ఒక ఏసీ రూమ్‌లో ఉన్నారండి. ఏమవుతుంది ఇప్పుడు బయటంతా తిరిగేసొచ్చారు. బయటంతా వేడిగుంది. ఎండాకాలంలో ఇప్పుడు. బయటంతా తిరిగేసొచ్చారు. తిరిగేసొచ్చినప్పుడు ఏమవుతుంది వేడిగా అయిపోయి తలనొప్పొచ్చేస్తది. అసలు అలసటగా అనిపిచ్చేసి చల్ల నీళ్ళు తాగాలి అని అనిపిస్తూ ఉంటుంది. అంటే అక్కడేమైంది? మీరు అనేవాళ్ళు ఏమి ఎండనేసుకొని ఏమి తిరగట్లేదు గదా! అంటే మీ లోపల ఏం చెయ్యట్లేదు. మీరేమి ఎక్కడ కూర్చోలేరు. ప్రకృతిలో ఉండే ఆ వేడి అనేది మీ శరీరాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అలానే ఇప్పుడు మనం ప్రదక్షిణ చేసింది ఇప్పుడు అట్లా వచ్చిన తర్వాత ఒక చల్ల ఏసీ రూమ్‌లోకొచ్చారు. ఇంటి లోపలికొచ్చారు. చల్లగా ఉంటుంది. అంటే ఆ రూమ్ లోపల ఉండే వాతావరణం అనేది మీ మీద ప్రభావితం చూపిస్తుంది కదా! అలానే మనం ప్రదక్షిణ చేసినప్పుడు అక్కడుండే శక్తనేది మన శక్తికి తోడయ్యి ఆ ప్రశాంతత, ఆ పాజిటివిటీ, ఎక్కడ తెలియని ఆనందం, సంతోషంగా ఉండి అప్పుడు మనం స్టార్ట్ చేస్తాం కోరికలు. ఆ ప్రశాంతత అనేది అక్కడ ఏర్పడడం వల్ల స్టార్ట్ చేస్తున్నాం. ఓ దేవుడా! నాకిది కావాలి, నాకది కావాలి, నాకది చెయ్యి, నీది చెయ్యి, నువ్వది చేస్తే డీలింగులు పెట్టుకుంటామనమాట. దేవుడు అంటే తప్పుగా అనట్లేదండి. మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి అసలు దేవుడు అనేది ఇదంతా ఎందుకొచ్చిందంటే, దైవత్వం అనేది లేకపోతే మనుషులు ఇంకా క్రూరాతి క్రూరంగా వాళ్ళింకా ఇచ్చేస్తారు అనే ఉద్దేశంతోనే పెద్దవాళ్ళంతా చేసింది రైటే అండి. దాంట్లో ఎక్కడ ఏం తప్పులేదు. దాని వల్లే ఉంది. భక్తి మార్గం తర్వాతే ధ్యాన మార్గం అండి. ఎన్నో భక్తి మార్గంలో ఎన్నో పూజలు చేసి, నామస్మరణ చేసి, జపాలు చేసి, స్తోత్రాలు చదివి ఎంత చేసిన తర్వాత వచ్చే స్థితే ఆఖరి స్థితే ధ్యాన మార్గం. ఆ ధ్యాన మార్గంలోకి మనం రాడానికి ఎన్నో పూజలు చేసుంటాం, ఎన్నో జపాలు చేసుంటాం, ఎన్నో గిరిప్రదక్షిణలు చేసుంటాం, ఎన్నో స్తోత్రాలు అన్నీ జపించుండుంటాం. అంటే అక్కడ ఏమైంది అనంటే భక్తి మార్గం అనేది తప్పు కాదండి. భక్తి మార్గం గూడా సత్యం. అప్పుడు మీరు పాత కాలంలో చూసుండుంటే సినిమాల్లో కానీ అంతా, భక్తి మార్గంలో వాళ్ళు ఎంత భక్తిగా ఉండేవాళ్ళంటే, అక్కడ నిద్రాహారాలు మానేసి, అసల జపిస్తున్నారు అననంటే, అసలు అంత భక్తి శ్రద్ధలతో చేసేవాళ్ళనమాట పూజలు. అలా చేయడం వల్ల ఏమైందంటే, ఈవెన్ ఆ దేవుడు గూడా సాక్షాత్కరించేవాడు వాళ్ళకి. శివుడు ఎంతమందికి కనిపించలేదండి పాత రోజుల్లో? అమ్మవార్లు ఎంతమందికి కనిపించలేదు? అంటే వాళ్ళకి కనిపించారు. మనకెందుకు కనపడట్లేదు? అంటే అంటే అమ్మవారుల్లో ఉందా లోపము కనిపియకుండా అంటే ఒకరికి కనిపిచ్చి స్వార్థంగా మనకు కనపడకుండా ఉన్నారా? లేకపోతే మనం అనేది సరైన మార్గంలో లేమా? అంటే మనమే మారాల్సింది అక్కడ వాళ్ళు కాదండి.
అప్పుడు ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు ఉన్నారు. కానీ మనము దర్శించుకునే అంత శక్తి లేకుండా ఉన్నాం. ఆ శక్తినే ఇప్పుడు మనం ధ్యానం ద్వారా పొందుతూ ఉన్నాం. పాత రోజుల్లో అంతా చేసింది పూజలే అండి. పూజలు చేశారు, జపాలు చేశారు, యాగాలు చేశారు. కూర్చునేది శివుడిది గాని, అమ్మవారిది గాని ఏదో ఒకటి మాల, రుద్రాక్ష మాల పట్టుకొని జపిస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఇప్పుడసలు కూర్చుంటే గంట కాళ్ళు నొప్పులొచ్చేస్తాయి. వెన్నెముకలు నొప్పొచ్చేస్తది. మళ్ళా ఏమంటారు ఆహ్, వేసుకున్న బట్టలు ఒక్కొక్కసారి మళ్ళా మార్చుకోవాలని లేస్తూ ఉంటాం. నీళ్లు తాగాలని లేస్తాం. ఆకలేస్తుందని లేస్తాం. కానీ, ఆ రోజుల్లో ఉండే భక్తి ఎలా ఉండేది తెలుసా మాస్టర్స్? కూర్చున్నారా అసలు లేచేవాళ్ళు కాదండి. అసలు ఎలా వాళ్ళని వాళ్ళు మైమరిచిపోయేవాళ్ళు. ఆకలి లేదు, నిద్ర లేదు, దాహము లేదు, ఏమీ లేదు. వాళ్ళు అనేది శరీరంతో ఉన్నారు అనేది గూడా మైమరిచిపోయి ఆ స్థితికి వెళ్ళి ఎలా మైమరిచిపోయారంటే, శరీరం మీద పాములు పాకుతున్నా పుట్టలు గూడా కట్టేసేవన్నమాట పాత రోజుల్లో. వాళ్ళు జపాలు చేస్తున్నప్పుడు ఒక నామస్మరణ చేస్తున్నప్పుడు ఎంత డీప్‌గా వెళ్ళేవాళ్ళంటే, మనం ధ్యాన ముద్రలోకెళ్తున్నాం చూడండి. శూన్యంలోకి వెళ్ళిపోయి మన శరీరం ఎలా ఉంది ఏంటి అని తెలియకుండా థాట్‌లెస్‌లోకి వెళ్ళిపోయి, ఆ థాట్‌లెస్‌కే వాళ్ళు నామస్మరణ చేసి వెళ్ళేవాళ్ళు. అది ఎంత థాట్‌లెస్ అంటే, ఎంత భక్తి అనంటే, వాళ్ళు తనను తాను మరిచిపోయి, ఎంత ఏమైనా నా శరీరానికి వాళ్ళసలు అంత ఆహ్, ఆ ఒక్క దాంట్లో అసలు ఉండేవాళ్ళు కాదనమాట. అంటే డీప్‌గా వెళ్ళిపోయి అలా చేసేవాళ్ళు. మంత్ర జపాలు కూడా. అప్పట్లో మంత్రాలు గాని, జపాలు, యాగాలు అవంతా కూడా. ఇప్పుడు మనము ధ్యానం చేస్తున్నాం. అంటే ఇప్పుడు పూజలవంతా గూడా మాస్టర్స్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఆర్భాటాలయిపోయింది. అప్పట్లో ఏంటి అనంటే మామూలుగుండేది. ఓహ్! నలుగురికి భోజనాలు పెడుతున్నామా? ఓహ్! అందరూ పెడుతూ ఉండేవాళ్ళు అప్పట్లో. మళ్ళా వేరే వాళ్ళు పెట్టడం అనేది కొత్తగా అనిపిచ్చేది గాదు. ఇప్పుడేందంటే ట్రెండింగ్ అనమాట. అసలు ఎట్లంటే ఎవరిదైనా పుట్టినరోజు వచ్చిందంటే బ్యానర్‌లు. అప్పట్లో అందరూ పుట్టినరోజులు చేసుకోలేదా అండి? అప్పుడంతా ఇంత ఇదిగా గొప్పగా జీవించలేదా? ఏం మారిపోయింది టెక్నాలజీ, టెక్నాలజీ అని జెప్పనేసి ఎవరైనా అన్నదానం జేయగూడదు. అన్నదానాలు జేస్తే ఏమంటారు బ్యానర్‌లు కట్టేస్తారు. రేపు మా అన్నదానం ఉందని జెప్పని. వాట్సాప్‌లో రేపు అన్నదానం ఉందని జెప్పని మెసేజ్‌లు బెడుతున్నారు. అంటే అన్నదానం అనేది ఒక అంటే ఎన్నో జన్మల కర్మలేవైతే ఉంటాయో స్వచ్ఛంగా ప్రేమతో ఒకరి ఆకలి తీరుస్తున్నాము. మన అహాన్ని వదిలిపెట్టి మనం వడ్డించాలక్కడ. ఏదో క్యాటరింగ్ ఇచ్చేసేసి, అక్కడ వాళ్ళేదో భోజనాలు పెడతారు. మనమేదో స్పాన్సర్ జేస్తాం, డబ్బులిస్తాము. అక్కడితో మన పనైపోయింది. ఏదో వాళ్ళు చెప్పుకున్నారు. మనమేదో ఉంటే అంటే పుణ్యం జేసేసామని అనుకుంటే సరిపోదండి. అన్నదానం పాత రోజుల్లో వాళ్ళకై వాళ్ళు వండి, ఆ అన్నాన్ని వాళ్ళే విస్తరాకులో వడ్డించి ఎంగిలి పళ్ళాలు గూడా తీస్తారు. ఇప్పుడేమంటే ఎంగిలి పళ్ళాలు తాకితే అలర్జీలొచ్చేస్తాయి. ఎంగిలి పళ్ళాలు తాకాలి అనంటే ప్రెస్టీజ్, ఇగో, అహంకారం. వాళ్ళ ఎంగిలేంది నేను తాకేది? పనోళ్ళు. పనోళ్ళని పెట్టుకొని తీపిస్తా. అంటే అక్కడ పుణ్యం ఎక్కడిది? అంటే మారాం అని అనుకుంటున్నాం. అంటే మార్పనేది మన మంచి కోసంగా మారుతున్నామా? మనం అనేవాళ్ళం ఇంకా దిగజారిపోతూ మారుతూ ఉన్నామా మాస్టర్స్? ఏదైనప్పటికీ ఎంత మార్పు? ఎంత మార్పు ఇప్పుడు? అంతకుముందంతా గూడా గోరింటాకు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు గోరింటాకే లేదు. చెట్లెక్కడో ఉన్నాయి. అప్పుడు ప్రతి ఇంట్లో ఉండేది తులసి కోట, ఈ గోరింటాకు చెట్లు. పండగ రాగూడదు. ఏదైనప్పటికి ఇంట్లో వాళ్ళంతా పెట్టుకునేవాళ్ళు గోరింటాకు. ఇప్పుడు మెహందీ కోన్స్ వచ్చేసాయి. ఇప్పుడసలు కోన్ అది పెట్టుకోమ్మా అనంటే నామోషి. ఏమి అనంటే గోరింటాకు పెట్టుకుంటే ఎక్కిరిస్తారని. గోరింటాకు అసలెందుకు పెట్టుకుంటారంటే చేతులకి, ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడు అదంతా పక్కన పెడితే, గోర్లు అనేవి పుచ్చిపోయి అట్లాగని ఏమైనా అవుతాయి కదా మాస్టర్స్. గోర్లనేవి పరిశుభ్రపరుస్తాయన్నమాట ముందు. కాళ్ళకి కూడా ఎందుకు పెట్టుకునేవాళ్ళు ఆ రోజుల్లో కాళ్ళ వేళ్ళకంతానంటే, ఆ కాళ్ళ వేళ్ళు ఆ గోర్లేవైతే ఉన్నాయో అవంతా కూడా పరిశుభ్రపరుస్తాయి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా తగ్గిస్తాయి. దాంతో పాటు మీ శరీరంలో ఉండే వేడిని గూడా తీసేస్తాయి. అందుకని పెట్టుకునేవాళ్ళు గోరింటాకులప్పట్లో. ఆ నూనెలు పూసుకొని ఆమదాలు అది ఏమంటారు? నూనెలతో పట్టించి ఒళ్ళికంతా కూడా మసాజ్ చేసుకొని స్నానాలు చేసేవాళ్ళు. మంగళ స్నానాలు చేసేవాళ్ళు. ఇప్పుడెప్పుడు చేస్తున్నామంటే మంగళ స్నానాలు. ఏదో పెళ్ళికో, పుష్పవతి అయితేనో, ఇంకేదో చేస్తే ఫంక్షన్‌లకి తప్ప మంగళ స్నానాలంటే ఒక బ్రాండ్‌లా పెట్టేసుకొని మంగళ స్నానాలనేది పండక్కి చేసేవాళ్ళండి. ఆ పండగొచ్చిందా సున్ని పిండితో పూసుకొని స్నానాలు చేసేవాళ్ళు. అంటే ఇదంతా ఎందుకంటే మాస్టర్స్ అంటే అప్పటి రోజుల్లో అందరూ చాలా ఆనందంగా బతికేవాళ్ళండి. ఏదైనా ఒక గొడవ జరిగిందా? ఏదన్నా ఇదయిందా?
అందరూ కూర్చొని రచ్చబండ ఒక చెట్లుంటాయి గదా! పెద్ద చెట్టుని ఆధారం చేసుకొని చుట్టూ ఒక రచ్చబండలాగా ఉంటే అక్కడ కూర్చొని ఊరు పెద్దతోనే మొత్తం పంచాయతీ తేలిపోయేది. ఇప్పుడసలు మనకుండే టెక్నాలజీ అని మన సెక్షన్‌లని జెప్పుకొని కోర్ట్‌లు, వాయిదాలు. వీళ్ళిస్తామంటారు, వాళ్ళివ్వమంటారు. వీళ్ళు ఇది జేసేస్తామంటారు, వాళ్ళిచ్చేయరు. ఎన్నో సంవత్సరాలు ఎళ్లి, తిరిగి అంటే అప్పట్లో ఎంత ఆనందంగా జీవించేవాళ్ళు. అప్పట్లో అసలు పిల్లలు పుట్టకుండా ఉండేదానికి ఇదంతా అసలు ప్రాబ్లమ్స్ లేవండి అప్పుడు. అసలు ఏమంటారు, ఈ పలానా డేటు, క్యాలెండర్‌లవంతా కూడా లేవప్పుడు వాళ్ళకి. ఇంకా పాత రోజుల్లోకి పోతే. అంతా ఏంటి అనంటే వాళ్ళకి పీరియడ్స్ అవంతా కూడా ఎలా చూసుకునేవాళ్ళంటే, అమావాస్య, పౌర్ణమి ఉంటుంది గదా! దానికి లెక్కనమాట. చంద్రుడు ఒక స్థితిని పట్టి ఈ రోజు ఇది అని చెప్పని పంచాంగం జెప్పేవాళ్ళు. మనకసలేమీ తెలియలేదు. డేట్‌లు గుర్తుండవు. ఏ రోజు అనేది గుర్తుండట్లేదు. ఇప్పుడు డేట్‌లనేవి కూడా ఎంతమందికి గుర్తుంటున్నాయి మాస్టర్స్ ఈరోజు ఎంత తారీఖనేది? అంటే మనము ఎదుగుతున్నామని అనుకుంటున్నాం కానీ, మంచిగా ఎదగట్లేదండి. మంచిగా ఎదగట్లేదు. మన ఎదుగుదలనేది మంచి కోసంగా ఎదగట్లేదు మాస్టర్. అంటే అక్కడ ఏదో ఒకటి ఎదుగుతున్నాం అనే భావనలో ఉండిపోయి, మనల్ని మనం మోసగించుకుంటూ, అహంకారాల్ని వాటిలనంతా పెంచుకుంటున్నాం. ఇప్పుడు మామూలుగా పల్లెటూరుకి వెళ్ళండి మాస్టర్స్. అక్కడ వాళ్ళు చాలా ఆనందంగా ఎంత వాళ్ళు పండిస్తారో ఆ పంటనంతా కూడా వాళ్ళొకటి పండించారనుకోండి, వాళ్ళు పక్కన వాళ్ళకి బియ్యం తోటలున్నాయనుకోండి వరి తోట, వరి పక్కన వాళ్ళకిస్తారు. వాళ్ళు పక్కన వాళ్ళకి కూరగాయలేమన్నా తోటలున్నాయా? కూరలిచ్చేవాళ్ళు. పండ్లున్నాయా? పండ్లిచ్చేవాళ్ళు. పూలున్నాయా? పూలిచ్చేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో ఇప్పటికి పల్లెటూరుల్లో అట్లే ఉంది మాస్టర్స్. ఇప్పటికి అలానే ఉంది మాస్టర్స్. అంటే ఇప్పుడేమైపోయింది అనంటే స్వార్థం అని చెప్పననేసి ఎవరిది వాళ్ళు పక్కింట్లోకి ఎక్కడైనా దానం చేస్తే మనకింట్లో బియ్యం ఒక గ్లాస్ అయిపోతాయి. వేరే వాళ్ళకి భోజనాలు పెడితే మనకింక మళ్ళా బియ్యపు బస్త తెచ్చుకోవాలి గదా! మనకెవరిస్తారు డబ్బు. అంటే స్వార్థంతో ఏమైపోయినామంటే దిగజారిపోతూ ఉన్నాం. ఏదైతే స్వార్థంగా, నిస్వార్థంగా అప్పుడుండేవాళ్ళు. అందుకే వాళ్ళు చాలా గొప్పగా జీవించారండి. ఇప్పుడు పాత రోజుల్లో చూడండి. పాత రోజుల్లో చూడండి మాస్టర్స్. పాత రోజుల్లో చూడండి. అప్పుడు వాళ్ళు ఏది కోరుకోకుండా అలానే ఆనందంగా వాళ్ళు నిస్వార్థంతో పనిజేసేవాళ్ళు. ఇప్పుడేంటి అనంటే నిన్న ఒక వీడియో జూసానండి. ఏంటో అసలు ఎట్లాంటివి కనిపిస్తున్నాయంటే వాడిపోయిన పూలుంటాయి గదా! ఒక తిరుమలలో అమ్ముతుంటారు జూడండి. ఒక ఫ్లవర్స్ అక్కడ ఒక కలర్‌లో ముంచుతారు గదా! అలాగా వాడిపోయిన పూలని ఐస్ ముక్కలున్నాయి. ఒక కలరుంది. ఆ కలరే. ఆ కలర్‌లో ముంచగానే ఫ్రెష్‌గా అయిపోయాయి. అసలు అసలు ప్రకృతి ప్రతిరోజు పూలు పూస్తూ, తను ఎంతో శ్రమించి పూలు పూసి, మనకంత ఆనందాన్నిస్తూ పెట్టుకోండి, వాడుకోండి, వాసన చూసుకోండి, మీరు తిలకించండి అని చెప్పిన అంత ఇదిగా ఉంటే, మన వాళ్ళేం చేసేస్తున్నారు, వాడిపోయిన పూలతో గూడా బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు చిన్న పిల్లల కిడ్నాప్‌లు ఎక్కువైపోయినాయి. ఎందుకు ఎక్కువైపోయినాయి? స్వార్థం. అప్పటి రోజుల్లో అసలు వేరే వాళ్ళ పక్కింట్లో వాళ్ళని గూడా తమ సొంత పిల్లలుగా చిన్నాన్న, పెదనాన్న పిల్లల్ని కూడా వాళ్ళ సొంత పిల్లలుగా సాకేవాళ్ళండి. ఇప్పుడుందా అంత ప్రేమ? ఇప్పుడుందా అంత నిస్వార్థం? అంటే పోను అంటే ఇదెందుకు తెలుసుకోవాలంటే అండి, ఆ రోజుల్లో వాళ్ళు ఆనందంగా నలుగురితో కలిసి ఉమ్మడిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పెళ్లయిందా సెపరేట్‌గా ఎళ్ళిపోవడమే. ఎందుకు అనంటే అత్తకి కోడలు పడదు, కోడలికి అత్త పడదు, మామ ఇష్టముండదు, ఇంకొకటి ఇష్టముండదు ఇంకింతే. అంటే పొయ్యి ఏమైపోయిందంటే చీలికలు, పేలికల వల్ల రోగాలెక్కువ తెచ్చుకుంటున్నాం. ఆహారమంతా కల్తీ అయిపోయింది. వాహనాలెక్కువ వల్ల పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఇక్కడ ప్రతీదీ మార్పు మనం తెచ్చుకొని రోగాలను గూడా కొత్త రోగాలు. అప్పట్లో ఏవో అండి. ఒక టైఫాయిడ్ ఏదో ఉండేది. ఒక మలేరియా అంటే ఏవో రోగాలు. ఇప్పుడు చూడండి అసలు హార్ట్ స్ట్రోక్‌లు ఎంతమందికొస్తున్నాయి. చిన్న పిల్లలకి షుగర్‌లు, బీపీలు. చిన్న నెలల పాపకి షుగరుందండి. నెలల పాప. పుట్టిన నెలలు, సంవత్సరాల పాపకు కూడా షుగరున్నాయి. పుట్టగానే ఇప్పుడు కలద్దాలొస్తున్నాయి. కొంతమందికసలు సంతానం గూడా పుట్టట్లేదు. అంటే ఏముంది? మనం తినే ఆహారం ఒక్కటే కాదండి. మన ఆలోచన విధానం. అంటే యద్భావం తద్భవతి. నిన్నే మనం తెలుసుకున్నాం. అంటే మన ఆలోచనలెలా ఉంటాయి? ఆలోచనల వల్ల భావాలు ప్రభావితం అవుతావు కాబట్టి, ఆ ఆలోచనల వల్ల ఉండే ఎమోషన్స్ ఎలా ఉన్నాయి?
ఆ ఎమోషన్స్‌తో మనం ఏ చేష్టలు చేస్తున్నాము అనేది కూడా ఆధారపడటం ఉంది. ఎప్పుడైతే మనల్ని మనం మార్చుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే దైవత్వంగా అవుతూ ఉంటామో, పాత రోజుల్లో వాళ్ళున్నారు కదా మాస్టర్స్! ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదండీ! పాత రోజుల్లో లాగా వాళ్ళలాగే ప్రేమమూర్తులుగా అవుతాం. ప్రేమమూర్తిగా అయితే మాత్రమే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అనేది గొప్ప కాదండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లే మీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ప్రేమించాలి. ఎందుకు అనంటే వాళ్ళు కూడా దైవ స్వరూపులు. అంటే దేవుళ్ళున్నారండి. ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప అని అనుకుంటేది ఏమన్నుందా? ఒక్కొక్కరు మాట్లాడతారు. కానీ దేవుడు అంటే శక్తి అనేది మొత్తం ఒకటే మాస్టర్స్. అలానే శరీరంతో ఎన్ని ఆకారాలు వేరైనప్పటికీ పొట్టిగా, పొడుగ్గా, లావుగా, సన్నగా, నల్లగా, తెల్లగా ఎట్లున్నప్పటికీ లోపల ఉండే ఆత్మ పదార్థం, ఆత్మ, శక్తి, ఆ పరమాత్ముడు మాత్రం అంతా ఒకటే. పరమాత్ముడంతా కూడా ఒకటే. ఎప్పుడైతే ఇట్లా చేయడం వల్ల మన లోపల మన ప్రేమ తత్వాన్ని ఎక్కువ డెవలప్ చేసుకుంటూ ఉంటామో అండి, అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది అనంటే, మనల్ని మనం ప్రేమించుకొని పక్క వాళ్ళని కూడా మనల్ని ఎట్లా ప్రేమించుకున్నామో అలాగే ప్రేమిస్తాం. అప్పుడు ఆటోమేటిక్‌గా మన లోపల మన చేష్టలు, భావాలు, ఆలోచనలన్నీ మార్పొస్తాయి. మారాలి అనంటే ఏదో కూర్చొని ధ్యానం చేస్తే ఏం రాదండి. ధ్యానంలో ఉండే శక్తి, ఆ శక్తి వల్లేందంటే ఆనందం, ప్రశాంతతొస్తుంది. అంటే గుడిలో ఎంత ప్రశాంతత అయితే ఉందో, అక్కడికి వెళ్లి కూర్చొని అసలు గుడిలో ధ్యానం చేసి చూడండి మాస్టర్స్. ఇంకోసారి వెళ్ళినప్పుడు గుళ్ళకి, అక్కడికి వెళ్లి కూర్చోండి. థాట్‌లెస్‌లోకి వెంటనే వెళ్ళిపోతారు. గమనించండి మీరే. అదే ఇంట్లో మీరు ఇంటికొచ్చిన తర్వాత చేయండి ఆలోచనలొస్తాయి. ఎందుకు అనంటే హయ్యర్ ఎనర్జీస్. అందుకే అనేది గ్రూప్ ఎనర్జీస్ అనేవి చాలా శక్తివంతమైనవి అనంటారు. ఎందుకు అనంటే గ్రూప్ ఎనర్జీస్‌తో ఎక్కువ ఎనర్జీ ఒస్తది. ఎక్కువ ఎనర్జీ వచ్చినప్పుడు ఏమవుతుంది? థాట్‌లెస్‌లోకి వెళ్ళడానికి మీకు సహకరిస్తాయి ఆ ఎనర్జీస్ అనేవి. అందుకని గ్రూప్ ఎనర్జీస్, గైడెడ్ మెడిటేషన్స్ ఇవంతా ఎందుకు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి? జూమ్స్ ఎందుకు జరుగుతున్నాయి అనంటే, ఆ గ్రూప్ ఎనర్జీస్ వల్ల శూన్యంలోకి తొందరగా వెళ్తారు. ఎదుగుదల గూడా తొందరగా ఉంటుంది. ధ్యానం గూడా బాగా అంటే, సరిగ్గా కుదరట్లేదు అది ఇది అని అంటారు గదా! అలా కాకుండా అత్యంత గొప్పగా కుదురుతుంది. మాస్టర్స్ ఒక సహకారంతో ఇంకా గొప్పగా కుదురుతుంది. అందుకని గైడెడ్ మెడిటేషన్స్ ఇవంతా కూడా జరుగుతూ ఉన్నాయి మాస్టర్స్. దాంతో పాటు కర్మ గురించి తెలుసుకుందామండి. అంటే కర్మ నిన్న మోక్షం గురించి తెలుసుకునేటప్పుడు కర్మ అని. అసలు కర్మలనేవి ఏంటి అనంటే, వ్యక్తిగత కర్మలు. అంటే ఒకరేం చేశారో దాని వల్ల వాళ్ళు అనుభవించే కర్మలు. ఇంకొకటేంటి అనంటే, గ్రూప్ కర్మలు, సమిష్ట కర్మలు గూడా ఉంటాయి. సమిష్ట కర్మలు ఎలాంటివంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక తండ్రున్నాడు. ఆ తండ్రి ఏమన్నా చేశాడు ఏదైనా తప్పు, లేకపోతే తల్లేమన్నా చేసింది, కొడుకేమన్నా చేశాడు, పిల్లలేమన్నా తప్పు చేశారనంటే, ఫ్యామిలీ మొత్తం ఏడుస్తది. ఫ్యామిలీ మొత్తం బాధపడతది. ఎందుకు అది ఎఫెక్ట్ అవుతుంది అనంటే అది సమిష్ట కర్మ. ఎందుకు అనంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒకరెవరినైనా తిడుతున్నారండి. ఒక భార్యాభర్తల మీద గొడవ జరుగుతోంది. పక్కన వాళ్ళుండి చాలా ఆనందంగా బయటికేమో నటిస్తూ లోపల గాని భలే ఆనందపడుతూ ఉన్నారనుకోండి, అవేమైంది తిట్టినోడు ప్రధాన పాత్ర. ఏవని ముద్దాయి అవుతాడు. మనకు తెలిసిన భాషలోనే మాట్లాడుకుందాం. ఏవని ముద్దాయి అవుతాడు. ఆ తర్వాత పక్కన వాళ్ళంతా చప్పట్లు కొట్టారు కదా! ప్రేక్షకుల్లాగా. వాళ్ళు ఏ2, ఏ3లవుతారు. అలాగేమైతది అనంటే వచ్చే జన్మలో వాళ్ళందరూ అంటే ఒకరు తిడితే ఒకరు ఆనందించారు గాబట్టి, వాళ్ళకదే సమస్య రిటర్న్‌లో వాళ్ళనెవరో తిడతారు. వేరే వాళ్ళు ఆనందపడతారు. ఆనందపడితే ఎలా కాలుతుందో అది తెలుసుకుంటారు. అది జ్ఞానం. అంటే వ్యక్తిగతంగా 1-1 అంటే ఒక భార్యాభర్తున్నారు. వాళ్ళు చేసేదేనా అనుభవించే కర్మలు వ్యక్తిగత కర్మలు. సమిష్టి కర్మలంటే ఏదైనా ఒక ఫ్యామిలీలో ఉండి కట్టుకొని చేశారు అనంటే అదంతా సమిష్ట కర్మ అవుతుంది. సమిష్ట కర్మలు కూడా ఉన్నాయి మాస్టర్స్. అందుకే ఇంట్లో ఎవరైనా ఏదైనా చేస్తే అందరూ ఇదవుతారు. ఎందుకు అనంటే మనం ఎంచుకొనొచ్చాం తల్లిదండ్రుల్ని. ప్రపంచంలో ఇంతమంది ఆత్మలున్నారు. ఇంతమంది శరీరాలున్నాయి. వాళ్ళనే ఎందుకు పట్టుకొనొచ్చాం మనం తల్లిదండ్రులుగా? వాళ్ళనే ఎందుకు పట్టుకొనొచ్చాము హస్బెండ్‌గా? ఎందుకు పట్టుకొనొచ్చామనంటే కర్మ ఆధారితంగా మనం పట్టుకొనొచ్చాం. ఎలాగంటే మాస్టర్స్ ఇంకొకటి, మన అగ్రీమెంట్స్ అంతా కూడా సోల్ లెవెల్‌లో జరుగుతున్నాయండి. సోల్ లెవెల్‌లో జరిగినప్పుడు సోలు ఇట్లిట్లా అంతా మనం పైకెళ్ళిన తర్వాత అంటే ఒక ఆత్మ పైకెళ్ళిన తర్వాత, ఆ పరిపూర్ణతంతో ఉండడం వల్ల అంతా జరిగిందంతా విశ్లేషించుకొని,
ఇది అని చెప్పని మొత్తం ఇచ్చేసుకుంటది కదా! అప్పుడు ఒక అగ్రీమెంట్ లాగొస్తది. నేను ఇక్కడికి వెళ్తాను. ఇవన్నీ అనుభవించేసేసి ఇట్లా పలాని ఇన్ని రోజులుంటాను. మళ్ళా వస్తాను అని. ఇప్పుడు మనము ఉండడానికి ఎలా అయితే మనము ఒక ఇల్లు తీసుకుంటున్నాం. అంటే నివాసం ఉండడానికి ఒక రెంట్‌కి ఇల్లు తీసుకుంటున్నాం కదా! అలానే మనం కూడా ఇక్కడికొచ్చేటప్పుడు ఆత్మ అనేది ఏమి చేయలేదండి. అంటే ఒక అనుభూతి చెందలేదనమాట. అంటే ఏ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏముండవు ఆత్మకి. ఆత్మ అనేది సత్యం. అంటే ఒక శక్తి అంతే. ఆ శక్తి ఉండడం వల్ల ఏమవుతుందనంటే ఒక అనుభూతి అనేది చెందలేదు. ఆ అనుభూతి చెందేదానికి ఏమవుతుంది అనంటే ఒక శరీరాన్ని తీసుకొనొస్తుంది. ఆ శరీరం అనేది కూడా తను తయారు చేసేది కాదండి. పంచభూతాలు. ఇక్కడంతా ఏమైతుంది అనంటే వాళ్ళొక్కటే డిసైడ్‌మెంట్ చేసుకొనొస్తే సరిపోదండి. వాళ్ళు డిసైడ్ చేసుకొనింది మాస్టర్స్ ఒక సహకారంతో వాళ్ళు ఒప్పుకుంటేనే, వాళ్ళు అంగీకరిస్తే మాత్రమే శరీరం అనేది లభిస్తుంది. అలా అక్కడ శరీరం లభించిన తర్వాత మనం ఇక్కడికొస్తున్నాం. ఎందుకు సూసైడ్స్ అనేవి అంత నేరం అనంటే మాస్టర్స్, ఎప్పుడైతే మనము సోల్ లెవెల్‌లో అగ్రీమెంట్ చేసుకొనొస్తున్నాం గదా! అంటే ఇప్పుడు ఇన్ని రోజులుంటాము, ఇట్లా జేస్తాం, అట్లా జేస్తామని. ఎప్పుడైతే ఇక్కడ మనం అంతం చేసుకోవాలనుకునేది ఏంటి? శరీరం. అగ్రీమెంట్ ఉండేది సోల్ లెవెల్‌లో. అక్కడ దానివల్ల అంటే అగ్రీమెంట్ ప్రకారం అక్కడ మనం ఎన్ని రోజులుండాలి అని అనుకుంటొచ్చామో, దాన్ని వ్యతిరేకంగా శరీరం అనే మాయలో పడిపోయి, భూమి మాయలో చిక్కుకుపోయి, మనల్ని మనం అంతం చేసుకుంటున్నాం. అందుకనేసి అక్కడేమైతుంది అననంటే, ఆ ఒక ఏమంటారు దేహంతో కూడుకున్న ఒక సంబంధాల వల్ల, ఆ బాంధవ్యాల వల్ల, ఎమోషన్స్ వల్ల, ఆలోచనల వల్ల కుంగి కృషించిపోయి చేసుకుంటున్నాం. అందుకే అది నేరం. అంటే ఇంకొకటేంటి మాస్టర్స్, ఇప్పుడు మామూలుగా టెస్టింగ్స్ ఉన్నాయి. ఎట్లా టెస్టింగ్స్ ఏంటి అనంటే, ఇప్పుడు మామూలుగా స్కూలుంది. అక్కడ ఏమవుతుందంటే మాస్టర్స్, అక్కడ మాస్టర్స్ అనేవాళ్ళు మనకు పరీక్షలు పెడతారు. మాస్టర్స్ ఒక పరీక్షలు ఏంటి, ఎలా అనేది క్లియర్‌గా మనం అర్థం చేసుకోవాలంటే, మనకి తెలుసుకున్న ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఒక సిస్టమ్‌ని కంపేర్ చేసుకుందాం. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు. ఒక 10 మంది ఉన్నారనుకుందాం. 10 మందిలో బాగా చదివే వాళ్ళుంటారు. ఇంకొంచెం చదివే వాళ్ళుంటారు. ఇంకొంచెం చదువులుంటారు. ఇంకొంచెం అట్లా అంటే రకరకాల వాళ్ళుంటారు చదువులో. వాళ్ళేం చేస్తారు 10థ్ క్లాస్‌లోకొచ్చారు అనంటే, వాళ్ళు స్కూల్‌లో స్టాఫ్ అంతా కూడా కేటగరైజ్ చేస్తారు. వీళ్ళు 570 పైన, 580 పైన తెచ్చుకుంటారు 600కి 10థ్‌లో. వీళ్ళ వల్ల మనకి స్కూల్‌కి పేరొస్తుంది అని వాళ్ళని సెపరేట్‌గా పెట్టి చదివిపిస్తారనమాట. ఇంకొంచెం 500 పైనొచ్చే వాళ్ళని సెపరేట్‌గా కేటగరైజ్ చేసి చదివిపిస్తారు. 450, 500 లోపల వాళ్ళని ఇంకో సెపరేట్‌గా. అట్లా చేసి స్టాఫ్‌ని పెట్టి చదివిపిస్తూ ఉంటారు. అంటే ఎక్కువ సార్లు అసెస్మెంట్స్ అట్లా పెడుతూ ఎగ్జామ్స్‌లా అట్లా పెడుతూ అంతా చేస్తూ ఉంటారు. అప్పుడేమవుతుంది అంటే వాళ్ళు అనేవాళ్ళు 550 పైనొస్తుంది, 570 పైనొస్తుందని చెప్పని ఆ స్కూల్‌లో స్టాఫ్‌కెట్లా తెలుస్తోంది? గతంలో వాళ్ళు రాసిన ఒక పరీక్షల్లో ఆధారితంగా ఓహ్! వీళ్ళు ఇట్లా చదువుతున్నారు కాబట్టి వీళ్ళకింతొస్తుంది అనే ఊహ, ఒక అంచనా అంతే. అలానే మనం కూడా మాస్టర్స్ అనేవాళ్ళు పరీక్షలు పెడుతూ ఉంటారు. పరీక్షలెందుకు పెడుతున్నారంటే, మన ఆత్మస్థితి వాళ్ళు తెలుసుకోవడానికి, మనకి మనం నిరూపితం చేసుకునేదానికి. పరీక్ష అనేది లేకపోతే, ఆ క్వార్టర్‌లీ గాని, యూనిట్ టెస్ట్‌లు, స్లిప్ టెస్ట్‌లు వాళ్ళకర్థం కాదనమాట. అంటే ఈ నెల లోపల ఎంత చెప్పిందంతా కూడా వాళ్ళకసలు ఎంత అర్థమైంది? వాళ్ళకసలు అర్థమవుతుందా లేదా? ఒకవేళ అర్థమయ్యిందంటే, భయం అనేది లేకుండా వాళ్ళు రాయగలుగుతున్నారా? అంతా గుర్తుంటోందా అని. ఎలా అయితే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అంత పర్ఫెక్ట్‌గా మనం పెట్టుకున్నామో, అలానే మాస్టర్స్ కూడా మనకు పరీక్షలు పెడుతూ ఉంటారు. పరీక్షలు పెట్టి దేనికి అనంటే, వాళ్ళు అనేవాళ్ళు మనకు సహాయం చేస్తున్నారు. యాస్ట్రల్‌గా ఉంటూ మన జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు జూమ్‌లో మనం ఉన్నామండి. మనకి వాళ్ళ జ్ఞానం అనేది అందిస్తూ ఉన్నారు. వాళ్ళు అందిస్తూ ఉన్నప్పుడు ఒక టీచర్‌గా, యాస్ ఎ మాస్టర్‌గా వాళ్ళు మనకు పరీక్షలు పెడతారు. దేనికి అనంటే, వీళ్ళు అనేవాళ్ళు ఇన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి జ్ఞానం అనేది వింటూ ఉన్నారు. వింటున్నప్పుడు ఏదైనా ఒక సమస్య గాని, ఒక పరీక్ష పెడితే ఎలా వీళ్ళు రియాక్ట్ అవుతారు? అంటే ధ్యానం చేయకముందు ఎలా ఉన్నారో అలానే ఉంటారా? ధ్యానం చేసిన తర్వాత వీళ్ళలో కొంచెం ఏదైనా మార్పొచ్చిందా? అసలు ఏంటి వీళ్ళొక స్థితి ఎలా ఉంది అనేది పెడతారు. వాళ్ళు పెట్టేది వాళ్ళ కోసమే కాదండి. మన కోసం కూడా.
అప్పుడు ధ్యానం పెట్టినప్పుడు ఏమైతుందంటే ఒకవేళ పాస్ అయ్యామా, వాళ్ళు ఇంకా గొప్పగా జ్ఞానం అందిస్తారు, ఎనర్జీస్‌ని అందిస్తారు. ఫెయిల్ అయ్యామా వాళ్ళకనిపిస్తుంది. కొన్ని ఛాన్సులిస్తారు. ఓహ్! వీళ్ళననే వాళ్ళని ఇంకొంచెం టైం పట్టేటట్టుంది. వీళ్ళకి ఇంకొంచెం ఇంకా జ్ఞానం అందించి, వీళ్ళకి ఇంకా కొంచెం గైడ్ చేద్దాము. అంటే అల్టిమేట్‌గా వాళ్ళకేం కావాలి అనంటే, మన దగ్గర నుంచి ఏం ఆశించట్లేదండి. మనం అనేవాళ్ళం స్వచ్ఛంగా వాళ్ళలాగే ఒక ఆత్మతత్వంతో పరిపూర్ణత చెందాలి. ఈ ఎమోషన్స్‌ని కపటం ఇవంతా ఏవైతే ఉన్నాయో క్రోధం, కామం ఇవంతా పోగొట్టుకోవాలి. స్వచ్ఛతగా ఒక అంటే ఒక అద్దంలో ఒక ప్రతిబింబం ఆత్మని చూసుకుంటే ఒక ఆత్మ కనిపిస్తది. శరీరంతో చూసుకుంటే మన శరీరం కనిపిస్తుంది గదా! అలా కాకుండా అంత స్వచ్ఛత గల ఆత్మతత్వంలో ఉండేలాగా మనం తయారు చేయాలి అనేసి వాళ్ళు సహాయం అనేది చేయడం జరుగుతుంది. అలా అప్పుడేం జరుగుతుందంటే మాస్టర్స్, వాళ్ళు అనేవాళ్ళు పరీక్ష పెట్టినప్పుడు ఇంకొంచెం సహాయం జేస్తారు. ఓకే. కొంచెం పర్వాలేదు. కొంచెం చూద్దాము అని. ఇంక అట్లా పెట్టిన తర్వాత కూడా మనం మారకపోయామనుకోండి, వాళ్ళకి ఇసుకొచ్చేస్తది. ఎందుకనంటే, అవును సృష్టిలో ఇన్ని ఆత్మలున్నాయి. వీళ్ళని పట్టుకొని మనం ఏదో సహకరిస్తున్నాము, హెల్ప్ చేస్తున్నాము, సహాయం చేస్తున్నాము. ఒక జ్ఞానంగా చేస్తున్నాము, గైడెన్స్ అందిస్తున్నాము, ధ్యానం చేస్తున్నారు. మనం గూడా శక్తినిస్తున్నాము. ఇన్ని చేస్తున్నప్పటికీ వీళ్ళలో మార్పు రావట్లేదు అనంటే, వీళ్ళని మనం పట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అని అనిపిస్తది వాళ్ళకి. అలా అనిపించినప్పుడు ఏమవుతుందనంటే, మనల్ని వదిలేసి పక్కన వాళ్ళకెళ్తారు. అలా పక్కన వాళ్ళకెళ్తారు. ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు చూడండి మాస్టర్స్ మీరు వినుంటే ఒకవేళ, అంతకుముందు దేవుడు ఒంట్లోకొస్తూ ఉండేవాడు. ఇప్పుడు రావట్లేదేమో తెలీదు అని. ఎందుకనంటే, అక్కడ వాళ్ళకి అవసరం ఉందా? అప్పటి వరకు చేస్తారు. అవసరం అనేది లేదు, వీళ్ళు మారట్లేదు, వీళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉండట్లేదు అని అనుకుంటారా? మానేస్తారు ఇంక రారు. ఒకప్పుడు జరిగింది ఇంకొకసారి జరగట్లేదు అనంటే దాంట్లో వెనకాల చాలా రహస్యాలుంటాయండి. తెలిసింది మనకు చానా కొంచెమే, తెలియంది చాలా ఉంది. అంటే ఇంకొకటండి మనము ఎక్కడ, ఏ లొకేషన్‌లో ఉండాలి? ఏ లొకాలిటీలో ఉండాలి? ఏ ఇంట్లో ఉండాలి? ఎక్కడ అద్దెకుండాలి? మనం ఎవరితో మాట్లాడాలి? మనం ఎవరితో స్నేహం చేయాలి? ఏంటి అనేది మొత్తం అంతా కూడా మన జీవితంలో ఏదైతే ఉందో దాంతో ముడిపడి ఉంటుంది. అంటే మీరక్కడ రాసుకోవడం ఇక్కడ మనకి ఆత్మతత్వంలో గత జన్మల్లో చాలా మంది మనకి బంధువులుగా అన్ని పాత్రల్లో ఉంటారండి. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత మనం శరీరం మార్చుకున్న తర్వాత మర్చిపోయి ఉంటాం. మనం అక్కడ రాసుకొనొచ్చిన తర్వాత వాళ్ళు అనేవాళ్ళు చాలా ఏదో ఒక కొత్త జ్ఞానం అనేది వాళ్ళన్నా నేర్పించడానికుంటారు. లేదా మనమన్నా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేదానికన్నా ఉంటారనమాట. నేర్పించేదానికన్నా ఉంటారు. నేర్చుకునేదానికన్నా వస్తారనమాట మన జీవితంలోకి. అలా వచ్చి ఇంక తర్వాత ఏమైతుందంటే ఈరోజు నేనొక మెసేజ్ పెట్టానండి. గ్రూప్‌లో సోల్ కాంట్రాక్ట్స్ ఎండ్స్ అని పెట్టాను. అదేంటి అనంటే సోల్ కాంట్రాక్ట్స్ అసలేంటి అనంటే ఎవరైతే మీ జీవితంలో ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారు. ఎప్పుడైతే వాళ్ళది సంబంధం అంటే వాళ్ళు అందించాల్సిన జ్ఞానం కావచ్చు, మీ దగ్గర నుంచి అందుకోవాల్సిన జ్ఞానం కావచ్చు, సహాయం కావచ్చు ఏదైతే ఉందో, అది అనేది అయిపోయిన తర్వాత పక్కకనేది తొలగించబడతారు. ఎందుకు తొలగించబడతారు అనంటే, మనం రాసుకొనొచ్చిన ప్లాన్ ప్రకారం ఇప్పుడే ఉండాలి. ఇప్పుడు మనము టూర్‌కెళ్తున్నామండి. టూర్‌కెళ్ళిన తర్వాత మనము ఎన్ని రోజులు ఎక్కడ ఉండాలి అనేది మొత్తం అక్కడ ప్లాన్ చేసుకొనెళ్తాం. ఎన్ని రోజులు ఎక్కడుంటాము, ఏ హోటల్‌లో ఎక్కడ స్టే చేస్తాము అని చెప్పినదంతా రాసుకొనొస్తాం కదా! రాసుకొనొచ్చిన తర్వాత ఏమైతుంది, దానికి ఆధారితంగా వెళ్లి సెలవులు పెట్టుకొని అంతా ప్లాన్ చేసుకొనెళ్తాం గదా! అలాగే అక్కడ కూడా అంతే అండి. అక్కడ గూడా అంతే. చాలా గొప్పగా మనము ఆ ఒక ఎనర్జీస్‌తో ఇక్కడ మనం ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు, మనం అక్కడి నుంచి పట్టుకొనొచ్చిన సోల్ లెవెల్ అగ్రీమెంట్స్ ప్రకారము ఏమైతుందంటే, మన జీవితంలోకి ఎవరైతే రావాలో వాళ్ళు ఆ టైంలో వస్తారు. మనకు అందించాల్సింది అందిస్తారు. తర్వాత పక్కకు తొలగించబడతారు. అలా పక్కకు తొలగించినప్పుడు ఏంటి అనంటే, వాళ్ళు అనేవాళ్ళు పక్కకి తొలగించబడేది తప్పుకోవడం. అంటే పక్కకి వెళ్ళిపోవడమన్నా జరుగుతుంది. లేకపోతే మనిషి మరణించడమన్నా జరుగుతుంది. ఏదైనా జరగొచ్చు. అంటే వాళ్ళు అనేది ఇచ్చేయాలి అనంటే 2 రకాలుగా ఉంటది. ఆ రెండిట్లో ఏదైనా కావచ్చు. మనకేదైతే జ్ఞానం ఉందో మనకేదైతే జ్ఞానం ఉందో, ఆ జ్ఞానాన్ని వాళ్ళు పట్టుకొని నేర్పిచ్చేసిన తర్వాత పక్కకు తొలగిపోతారు. అంటే సోల్ లెవెల్ అగ్రీమెంట్ అనేది అక్కడ కాంట్రాక్ట్ అనేది ఏదైతే మనం ఒప్పందం ఉంటుంది గదా! ఆ ఒప్పందం అనేది అక్కడ ఇదైపోతుంది. రద్దు చేయబడుతుంది. అలాగా అంటే జీవితంలో ఒకరెవరైనా తారసపడుతున్నారు మీకు అనంటే, మీ యొక్క మంచితనం వల్లనో, లేకపోతే వాళ్ళొక మంచితనం వల్లనో అవ్వట్లేదండి. మీరు పట్టుకొనొచ్చిన మీ జీవిత డిజైన్ బట్టే ఒకరి జీవితంలోకొస్తున్నారు. ఇంకొకరి జీవితంలో నుంచి ఎళ్తున్నారు.
అంటే మనమేదో స్నేహంగా బాగా కలిసిపోతున్నామని చెప్పని అంతమంది ఫ్రెండ్స్ ఉండి ఇదంతా జరగట్లేదు మాస్టర్స్. వాళ్ళు అనేవాళ్ళు ఏం చేయడానికొస్తున్నారో అది చేసేసే వెళ్తున్నారు. ఇం ఇంకొకటి మాస్టర్స్, మనం ధ్యానం చేస్తూ ఉన్నాం గదా! చేసిన తర్వాత అసలు ఆ ఎనర్జీస్‌తో అలానే పడుకోపోండి. నైట్ పూట గాని చేసేటప్పుడు అట్లాగా అట్లే పడుకుండిపోండి మాస్టర్స్. అలా పడుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ ఎనర్జీస్‌తో అట్లాగే నిద్రపోతే ఉపయోగపడదనమాట. అంటే ఆలోచనలనేవి పనిచేయవు. ఎందుకు ఈ నిద్ర లేవగానే ధ్యానం చేయమంటారు? పడుకునే ముందు ధ్యానం చేయమంటారు ఎక్కువగానంటే, ఆ ఎనర్జీస్‌తో మీరు నిద్రపోయినప్పుడు ఏమవుతుందంటే అండి, మీ బాడీ లోపలంతా ఆ వైబ్రేషన్స్, ఆ ఎనర్జీస్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది గదా! ఆ స్ప్రెడ్ అయిపోయినప్పుడు దాన్ని ఉపయోగించుకోకుండా ఉంటే ఇప్పుడు హై ఎనర్జీస్‌తో అంటే ఆలోచనలు లేవు, ఏ పని చెయ్యట్లేదు. అది మీరు ధ్యానం చేయగానే ఆ శక్తితో మీరు వెంటనే పడుకొని నిద్రపోతున్నారు అనంటే ఏమైతుంది? ఆ శక్తితో మీరు పడుకోవడం వల్ల వెంటనే లేకపోతే ఉదయాన్నే లేసి కూర్చోవడం వల్ల ఆ ఎనర్జీస్‌తో కొత్తగా మీ లోపల ఎక్కడైనా అస్వస్థత వచ్చేది కావచ్చు, ఉండేది కావచ్చు. క్రమక్రమేణా పోను తగ్గిపోతుందండి. నయమైపోతుంది. హీలింగ్ అనేది జనరేట్ అవుతుంది. హీలింగ్ అనేది జరుగుతుంది. అంటే హీలింగ్ అనేది చేపిచ్చుకోవాలి అనంటే, ఎక్కువ గంటలు సాధన చేయండి. దాంతో పాటు మీరు ధ్యానంతో పొందిన శక్తి ఏదైతే ఉంటుందో, ఆ శక్తితో అలానే ఉపయోగించుకోకుండా నిద్రించండి. ఉపయోగించొద్దు వెంటనే. కాసేపు అలాగా అందుకే ధ్యానం చేసిన తర్వాత కూడా కాసేపు అట్లా పడుకుండిపోతారు. ఎందుకనంటే ఓవర్ డోస్ అయిపోతుందండి. మీ దగ్గరుండే ఎనర్జీస్‌కి ఇంకొంచెం ఎనర్జీస్ అనేవి యాడ్ అయిపోవడం వల్ల ఓవర్ డోస్ అయిపోతుంది. అంటే ఒక తాగిన మైకంలో ఒక వ్యక్తి ఏమైపోతాడు, అంటే ఏది ఎలా ప్రవర్తిస్తాడో తెలీదు. తనను తాను కోల్పోయి, నిద్రించిపోయి రోడ్‌లో పడిపోతాడు. ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు. ఎలా పడితే అలా పడిపోతాడు. అలాగా మనం ధ్యానం చేసిన ఎనర్జీస్ ఏమవుతుందంటే మనం అలా పడిపోము గానీ, ధ్యానంలో నుంచి నిద్రలోకెళ్ళిపోతారు. నిద్రలోకి ఎందుకెళ్తున్నారు అనంటే, ఆ ఎనర్జీస్ వచ్చేవి మీ శరీరం అనేది తట్టుకోలేకపోవడం ఒకటి. ఇంకోటి ఏంటి అనంటే ఎరుకని కోల్పోవడం వల్ల. నిద్ర అనేది దేని వల్లొస్తుంది అనంటే ఈ రెండిటి వల్ల మాస్టర్స్. ఈ నిద్రొచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే, ఈ ఎనర్జీస్‌తో ఎప్పుడైతే ధ్యాన సాధన మీరు అంత సేపు చేయకపోయినా నిద్రపోయేటప్పుడు కాసేపు ఒక 5, 10 మినిట్స్ అలా అట్లా చేస్తూ నిద్రపోండి. ఏమైతుందనంటే మంచి అంటే ఒక సందేశాలుగా కావచ్చు, ఎనర్జీస్ పరంగా కావచ్చు, మాస్టర్స్ అనేవాళ్ళు మనకిచ్చి గైడెన్స్ అనేది చేస్తారండి. అట్లా అంటే మామూలు నిద్రకి, దానికి తేడా ఏంటి అనంటే యోగ నిద్ర అంటారు. ధ్యానంతో కానీ, ఆ ఎనర్జీస్‌ని అట్లా ధ్యానం చేస్తూ నిద్రపోతే దాన్ని యోగ నిద్ర అంటారు. ఆ యోగ నిద్ర అనేది చాలా గొప్ప నిద్రండి మామూలు నిద్రతో పోలిస్తే. అంటే పీడ కలలుగా అట్లా వస్తూ ఉంటాయి గదా! కొంతమందికి భయంతో, ఆందోళనతో అట్లా వస్తూ ఉంటాయి గదా! ఎవరో ఏదో వెనకాల పరిగిస్తున్నట్లుగా, పాములు కనిపిస్తున్నట్టుగా అట్లంతా రావు. ఎందుకు అనంటే ఇది యోగ నిద్ర అన్నమాట. అంటే ధ్యానానికి తర్వాత అంటే దానికి కొంచెం కిందకేదైనా ఉంది అనంటే నిద్ర కన్నా మధ్యలో తర్వాత యోగ నిద్ర. యోగ నిద్ర తర్వాత నిద్ర. చాలా మంది మాస్టర్స్ కావాలంటే చూడండి ధ్యానం చేస్తూ ఉన్న వాళ్ళు నిద్రని జయించగలుగుతారు. ఆహారాన్ని జయించగలుగుతారు. అంటే పోను బాగా ధ్యానం చేశాడనుకోండి అసలు ఆకలేయదు. ఈరోజు 2, 2:30 గంటలు చేశానండి. అసలు ఆకలే లేదు. మామూలుగా తినేసేదాన్ని పాటికి ఆకలేసేసి. ఇప్పుడసలు ఆకలి లేదు. మధ్యాహ్నం 3 గంటలకు తినింది. ఇప్పటి వరకు అసలేం తినలేదు. అంటే అక్కడ ఏమవుతుంది? ఆ ఎనర్జీ అనేది మీ లోపల గాని ఎక్కువైతే, ఆ ఎనర్జీ అనేది నిద్రని జయించగలుగుతది. ఆ ఒక ఆకలిని గూడా జయించగలుగుతది. అదే ఇప్పుడు మామూలుగా ధ్యానం లేకుండా అంటే ఎనర్జీస్ లేనప్పుడు అనుకున్నారనుకోండి, మనసు పనిచేస్తది. ఎందుకు అనంటే, మనస్సుని గూడా జయింపచేసే అంత శక్తి మీరు ధ్యానంలో పొందుతారు గాబట్టి. అప్పుడేం జెప్తదంటే ఉపవాసం ఉన్నప్పుడు టైం జూసుకుంటూ ఉంటాం. ఓహ్! ఎంత టైమయింది? ఏంటి? ఉదయం ఇంతేనా ఇంకా టైము? ఎప్పుడవుతుంది? నేనెప్పుడు తినాలి? ఏం జేసుకొని తినాలి? ఏం తాగాలా? మళ్ళా అడుగుతాం ఫోను జేసి. ఉపవాసాలన్నప్పుడు పాలు తాగొచ్చా? పండ్లు తినొచ్చా? పండ్లు కూడా తినగూడదా? అంటే రకరకాల టెంకాయ నీళ్ళు తాగొచ్చా? కొబ్బరి తినొచ్చా? అంటే మనసు పని జేసేస్తుంది. ఒక్క రోజు ఉపవాసం ఉండలేకపోతే అంటే అక్కడ మనస్సనేది పెంచి అంటే మనస్సుని మనం పెంచి పోషిస్తున్నాం. కానీ మనం పెంచి పోషించాల్సింది మనస్సుని కాదండి. మనం పెంచి పోషించాల్సింది మన ఎనర్జీని. మన లోపల శక్తిని ఎప్పటికప్పుడు మనం ధ్యాన సాధన చేస్తూ అంటే కొత్త శక్తిని ఎప్పుడు పెంచుకుంటూ ఉండాలి.
అంటే ఎలా అయితే ఇప్పుడు డబ్బుందండి. ఇప్పుడు నా దగ్గర ఒక రూ. 100 ఉందిలే, ఇప్పుడు ఈ రోజు బతికేయచ్చులే అని చెప్పనేసేసి ఇంక రేపనే దాని కోసం ఏం కష్టపడకుండా అట్లే ఉంటే రూ. 100 అయిపోయిన తర్వాత రేపేం చేయాలి? అంటే కొత్తగా ఏదో ఒక రూపాన ఎవరో ఒకరు కుటుంబం అంటే ఒక భర్త సంపాదన. పిల్లలుంటే పిల్లల సంపాదన. అంటే ఒక రూ. 1000 డబ్బుంటే దాన్ని 2000 జేసుకోవాలి. 2000 3000 అంటే ఎట్లయితే మనం ఏదో ఒక ఆలోచనతో బిజినెస్‌గా చేయడమో, ఏదో ఒక దాంట్లో మనము ఉండే డబ్బుని పెంచుకోవాలని చూస్తూ ఉంటామో, అలానే మనం ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానంతో శక్తిని ఎలా సంపాదించుకోవాలి అనంటే, ఎప్పుడూ కొత్త ఎనర్జీ అనేది మన లోపల ఫ్లో అవుతూనే ఉండాలి. క్రియేట్ అవుతూనే ఉండాలంట. ఎప్పుడైతే ఇది ఆగిందా, లోపల ఏదో ఒకటి చూపిస్తది. ఎందుకు అనంటే సిగ్నలింగ్. ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయండి. రోడ్డుంది. 4 వే ఏదో ఒకటి జంక్షన్ ఉంది. అక్కడ సిగ్నల్స్ ఇండికేటర్స్ అనేది ఆపుతారు గదా! ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి కదా! రెడ్ అయితే స్టాప్ అట్లా. అట్లా మన శరీరం అనేది సిగ్నలింగ్ ఇస్తది. నిద్ర ఎక్కువ పోతారప్పుడు. ధ్యానం చేసిన వాళ్ళండి, ధ్యానం సడెన్‌గా ఆపినప్పుడు ఏమైతదంటే నిద్ర ఎక్కువ పోతారు. ఎప్పుడైతే ఎనర్జీ అనేది మన శరీరంలో తగ్గుతుందో మాస్టర్స్, మన శరీరం అనేది అలర్టింగ్ ఇస్తది. శరీరంలో ఎనర్జీ అనేది తగ్గింది. మళ్ళా ధ్యానం చెయ్యి. లేకపోతే నువ్వెక్కువ ఆలోచిస్తున్నావు. నీ ఆహార ఆహార పద్ధతులు మార్చుకో. రోగం వచ్చేది కూడా సిగ్నలింగే. అలా వచ్చినప్పుడు ఏం చెప్తది అనంటే, మీ శరీరంలో మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులు నువ్వు సరిగ్గా చేసుకో. సరిగ్గా చేసుకోకపోతే ఇంకా అది ఎక్కువైపోతుంది. ఎక్కువైపోయినప్పుడు ఇంకా ఒక రోగం ముదిరిపోతే ఏమైపోతుంది? దాన్ని నయం జేయలేం. రోగం మనకు అప్పుడే స్టార్ట్ అవుతుందని చెప్పని సిగ్నల్ వచ్చినప్పుడే దాన్ని నయం చేసుకోవాలి మాస్టర్స్. అంటే అక్కడ సిగ్నలింగ్ సిస్టమ్ ఉంది. మన శరీరంలో ప్రతీదీ చాలా గొప్పగా, అత్యంత గొప్పగా సృష్టించబడిందండి. ప్రతి అవయవము, ప్రతి నరము. అసలు హ్యూమన్ బాడీ చూడండి సైన్స్‌లో చూపిస్తూ ఉంటారు. అంత గొప్ప శరీరం అనేది ఎక్కడా లేదండి. చాలా గొప్ప శరీరం. ఎంత గొప్పదంటే తనను తాను క్లియర్ చేసుకోగలుగుతది. తనను తాను ఒక రోగంతో కూడా ఏమన్నా చేయగలుగుతదనమాట. అంటే చావు బతుకుల మధ్యలో పోరాడి గూడా వెంటనే నయమైపోయి మామూలుగా అంటే అంతకు ముందు కన్నా గూడా ఇంకా గొప్పగా శరీరం అనేది సహకరిస్తది. ఇంకొన్ని సార్లు ఏంటి అనంటే బాగున్నట్టే ఉంటది. ఇంక మంచం మీద పడిపోతాం. శరీరం అనేది ఎంత గొప్పది అనంటే మన ఆలోచనల వల్ల, మన భావాల వల్ల, మన చేష్టల వల్ల ఎప్పుడూ ప్రభావితమవుతూ ఉంటుంది. ఎందుకనంటే మీ శరీరం లోపల పరమాత్ముడున్నాడు గదా! శక్తి అనేది మీ లోపలే ఉంది. అంటే ఇప్పుడు మనం మామూలుగా మాస్టర్స్ ఇప్పుడు ఇద్దరు వ్యక్తులున్నారు. ఒక భార్యాభర్త ఉన్నారు. ఆ భార్యాభర్త ఎప్పుడు తిట్టుకుంటూ, అరుచుకుంటూ, కొట్టుకుంటూ అట్లా ఉన్నారనంటే ఏమవుతుంది? ఆ ప్రేమ అనేది పోతుంది. అంటే అక్కడ ద్వేషం అనేదొచ్చేస్తుంది. తన, మన అనేది ఉండదు. అంటే ఇద్దరు వ్యక్తుల ఒక సంభాషణ అట్లున్నప్పుడు, ఇప్పుడు మనతో మనం మాట్లాడుకునేది ఎవరు వినట్లేదు అని అనుకుంటే ఎలా? మన లోపలే సాక్షాత్ పరమాత్ముడున్నప్పుడు, ఆ పరమాత్ముడు వింటున్నాడు గదా! ఆ పరమాత్ముడు విన్నప్పుడు ఏమవుతుంది? ఓహ్! వీళ్ళిలా అనుకుంటున్నారా? వీళ్ళిదా? ఇలా కాదు వీళ్ళుండాల్సింది. ఓకే. వీళ్ళని మార్చాలి అనుకుంటుంది. ఎందుకు అనంటే, మనం భూమి మీదకొచ్చింది మనల్ని మనం ఉద్ధరించుకునేదానికి కదా! మనల్ని మనం ఉద్ధరించుకునే క్రమంలో ఏదైతే ఒక జ్ఞానంగా కావాలి, అంటే మనకి వీళ్ళు బుద్ధి జెప్పాలి అనుకుంటాడు. బుద్ధి జెప్పాలి అనుకున్నప్పుడు ఏదో ఒక సమస్యను తెచ్చిపెడుతూ ఉంటాడు. అంతా బాగుంటే ఈళ్ళకేం తెలియట్లేదు.
వీళ్ళకి ఏదో ఒకటి పట్టుకొని వస్తే తెలుస్తుంది, వీళ్ళ పిచ్చి కుదర్చాలి అని చెప్పని ఏదో ఒకటి తీసుకొని వస్తారు. అంటే ధ్యానం అనేది సకల రోగాల్ని తొలగిస్తుంది, సకల భోగ భాగ్యాల్ని అందిస్తూ ఉంటుంది, సకల సమస్యల్ని అంతా నిరోధిస్తుంది. అంటే ధ్యానం అనేది మొత్తం అంటే అల్టిమేట్ అన్నమాట. ధ్యానం అంటే మన శరీర తత్వంలో ఉండి నేను నా శరీరం నా కుటుంబం అని అనుకునే మనము మన లోపల ఆత్మను పట్టుకున్నాం. ఆత్మతో కలిసి ప్రయాణం చేస్తున్నాం ఈ ధ్యానంలో. అందుకే ఇది చాలా గొప్పది. అంటే అసలు సత్యాన్ని పట్టుకున్నాం. అసలు సత్యాన్ని పట్టుకున్నాం కాబట్టి ఇది గొప్పదైంది ధ్యానం. ధ్యానంలో కూడా మనం వచ్చిన తర్వాత మళ్ళా మనుషుల్ని పట్టుకున్నారా ఏమవ్వదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆత్మతత్వంని పట్టుకున్నారా వండర్స్ చూస్తారండి. మిరాకిల్స్ చూస్తారు మై డియర్ మాస్టర్స్. దాంతో పాటు మాస్టర్స్ ఇంకా గొప్పగా ఎదగాలి అని అనుకున్నప్పుడు మనలో ఏవి ఉన్నాయి అనేది విశ్లేషించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం చాలా సార్లు. విశ్లేషణ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఒక విద్యార్థి. ఆ విద్యార్థి మ్యాథ్స్ అంటే చాలా భయం. మ్యాథ్స్ భయం అని చెప్పనేసి అసలు చదవకుండా పక్కన పెట్టేసేసి సైన్స్, సోషల్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని బాగా చదువుతున్నాడు మ్యాథ్స్ పక్కన పెట్టేసి. అలా పక్కన పెట్టేసినప్పుడు మ్యాథ్స్ అసలు ఏం చదవకపోతే పాస్ మార్కుల కోసమైనా చదవాలి కదా, పాస్ అవ్వాలంటే భయం ఉన్నప్పటికీ. అలా లేనప్పుడు ఏమవుతుంది, ఫెయిల్ అయిపోతాడు. అంటే మిగతా వాటిల్లో 100 వచ్చినా కూడా మ్యాథ్స్ లో పాస్ మార్కులు రాకపోతే ఫెయిల్ అయిపోతాం. అలానే మన అంటే వాడు అక్కడ దేంట్లో ఫెయిల్ అయ్యాడు, మ్యాథ్స్ లో. మ్యాథ్స్ లో ఎందుకు ఫెయిల్ అయ్యాడు వాడికి తెలుసు. అంటే మ్యాథ్స్ అంటేనే వాడికి భయం ఉండేది. వాడు ఏం చేయాలి, ఓ మ్యాథ్స్ అంటే భయం ఉన్నప్పుడు 100కు 100 మిగతా సబ్జెక్టులో వచ్చినా కూడా ఉపయోగం ఏముంది, నేను చదివి దీంట్లో కూడా కనీసం పాస్ మార్కులు తెచ్చుకోవాలి, మెరిట్ మార్కులు తెచ్చుకోవాలి అని అంటే దీన్ని మీద ఇంకా సాధన ఇంకా ఎక్కువ చేయాలి అనేది విశ్లేషించుకోవాలి. అంటే తనను తాను సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. ఆ అనాలిసిస్ విశ్లేషణ లేకపోవడం వల్ల అక్కడ ఫెయిల్ అయ్యాడు. అలానే మాస్టర్స్ ఎప్పుడైతే మనము ఈ జన్మలో ఇంత జ్ఞానం ఉన్నప్పుడు మనలో మనం ఏవైతే తప్పులు అంటే ప్రతి ఒక్కరిలో ఉంటాయండి. తప్పులు చేస్తారు అందరూ. ఎవడు అసలు భూమి మీద ఉండే ఎవరు పర్ఫెక్షన్ కాదండి. పర్ఫెక్షనిస్ట్ కాదు. మిస్టర్ పర్ఫెక్ట్లు, మిసెస్ పర్ఫెక్ట్లు, మిస్ పర్ఫెక్ట్లు కాదండి. ప్రతి ఒక్కళ్ళు లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు వాళ్ళ లోపాలు మనం ఎత్తి చూపించేదానికి రాలేదు. మనలో ఉండే లోపాలు మనం సవరించుకునే దానికి వచ్చాం. పక్కన వాళ్ళల్లో అంటే ఏది ఎదిగితే అది కనిపిస్తుందండి. ఇప్పుడు ఇంట్లో చాలా అంటే ఒక ఇంట్లో ఏదో ఒక సామాన్లంతా ఉన్నాయనుకుందాం. సూది ఎతుకుతూ ఉన్నారు. మీకు ఏమంటారు ఇంకేదో కూడా కనిపించొచ్చు. కానీ అది మీకు వాల్యుబుల్ అవ్వదు. సూది ఎతుకుతున్నప్పుడు సూది కనిపిస్తేనే మీరు సాటిస్ఫై అవుతారు. అలానే మీరు ఏది ఎతికితే అదే కనిపిస్తుంది సృష్టిలో కూడా. అంటే ఏ ఆలోచనని, ఏ ఎమోషన్‌ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నాం, ఏ ఆలోచనతో ఎదుగుతున్నాం, అది అనేది నన్ను ఎదిగింప చేస్తుందా లేదా? దానివల్ల నేనేం పొందుతాను? శరీర సుఖమా? శరీరంతో ఆ క్షణాల్లో గడిచిపోతున్నాం. ఆనందం పొందుతున్న ఆ క్షణాన్ని. ఏం జరుగుతుంది అనేది విశ్లేషించుకోవాలి. నాలో ఉండే లోపాలు ఏంటి అనేది వెతుక్కోవాలి. ఆ లోపాల్ని ఎప్పుడైతే ఎతుకుతామో, అప్పుడు విశ్లేషిస్తామో మనల్ని మనము, అప్పుడు మాత్రమే ఎదుగుదలకి ఇంకా గొప్పగా ఎదుగుతారండి. నిన్న 'డియర్' సినిమా చూస్తూ ఉన్నాను మాస్టర్స్. నెట్‌ఫ్లిక్స్‌లో 'డియర్' సినిమా ఉంది. డీఏఆర్. అది చూసినప్పుడు ఎందుకో తెలియలేదు గానీ చాలా ఎమోషనల్‌గా అయిపోయా. అయిపోయి ఇంక తర్వాత అంటే ఏందో తెలియకుండా అసలు ఏడుపొచ్చేస్తుంది. ఎందుకొచ్చేస్తుందో తెలీలేదు. ఎందుకు ఏడుస్తున్నానో తెలీలా. ఓహ్! ఇట్లా ఇట్లా ఇదో నేను ఇది ఇట్లా ఇట్లున్నాను. నేను ఇట్లా మార్చుకోవాలి, ఇట్లా మార్చుకోవాలి అని చెప్పి నేను అప్పుడు అనుకున్నా. అంటే అక్కడ ఏమవుతుంది అనంటే లోపల ఏది మోస్తే అది మీకు చూపిస్తుంది. ఈరోజు కాకపోవచ్చు. అంటే బాధని మోస్తే ఆ బాధను అణిచిపెట్టుకున్నారా, ఈరోజు కాకపోతే ఇంకో రోజున బయట పడాల్సిందే. ఎందుకు అనంటే ఏది ఎక్కువ దాచిపెట్టుకోలేమండి. ఇప్పుడు మనం బియ్యం తింటాం గదా అని అనేసి 2, 3 సంవత్సరాలకి డబ్బులున్నప్పుడు 2, 3 సంవత్సరాలకి ముందు తిండుంటే చాలు గదా! తర్వాత ఏదైనానని 2, 3 సంవత్సరాలకి తగిన బియ్యం కొనిపెట్టి స్టాక్ ఇంట్లో పెట్టుకుంటామా? లేదు గదా! అంటే ఆ నెలకో, కొన్ని నెలలకో సరిపడా బియ్యం మాత్రమే కొనుక్కుంటాం. అలా అని మనం కూడా ఏంటి అనంటే
మన శరీరంలో ఏ ఎమోషన్‌ని కూడా ఎక్కువ మనము లోపల పెట్టుకోలేమండి. ఏమైతది అనంటే ఎప్పుడో ఒకప్పుడు అది బర్స్ట్ అయిపోతది. బయట పడిపోతది. అణిచిపెట్టుకునే కొద్దీ దాని మీద ప్రభావం అనేది ఎక్కువ పడుతుంది. అందుకనేసే అణిచిపెట్టుకోకుండా ఎప్పుడు ఎమోషన్ కోపముందా అప్పుడు చూపిచ్చేయాలి. ఆపుకోలేకపోతే చూపించాలి. మొయ్యగూడదు. మోస్తే మీ శరీరంలో రోగాలొస్తాయి. ఆ రోగాలెలా వస్తాయనంటే బ్లాక్స్‌గా ఏర్పడతాయి మాస్టర్స్. కోపమొచ్చినప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేకపోతే అరిచేయండి కానీ, మీ లోపల మీరు మోసారా రోగమొస్తది. అందుకే వచ్చినప్పుడు బయటకు ప్రదర్శించేయాలి. అది ఏ టాలెంట్ అయినా గావచ్చు. లోపలే దాచిపెట్టుకుంటే ఏమైతది కుళ్ళిపోతది. ఇప్పుడు ఇంట్లో పండ్లు, కూరగాయలున్నాయి. లేకపోతే మీరేదైనా చేసిన కూరుంది. మీకు చేసినప్పుడు చాలా నచ్చుంటుంది. ఓహ్! చాలా బాగుంది కూర. ఇది నేను తింటాను మళ్ళా అని ఫ్రిడ్జ్‌లో ఎత్తిపెట్టుకుంటానంటే నెల రోజులు, 2, 3 నెలలు, 3, 4 నెలలు ఉంటదా కూర? పాడైపోయి వాసనొచ్చేస్తాయి గదా! అంటే మనం ఇక్కడ ఎంత నీట్‌గా ఎన్ని సార్లు కూరగాయలంతా కడిగి చేసినా కూడా వాసనొస్తుంది గదా! ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇచ్చేసినా కూడా. టేస్ట్ మారిపోతుంది. అలానే మాస్టర్ శరీరంలో ఏది మోసినా ఎక్కువగా బయటనేది పెట్టుకోకుండా కోపాన్ని గాని, అనుమానాన్ని కానీ ఏదైనప్పటికీ అది విషంలాగా అయిపోతుంది. విషానికి విరుగుడు లేదండి. విషానికి విరుగుడు లేదు. ఓకే మాస్టర్స్. హాయిగా చక్కగా అద్భుతంగా ధ్యాన సాధన చేసాం.